జీవితాలు కూడా చికాకు పెట్టే మాటలు, మనుష్యులు, ఎన్నో భయంకరమైన పోరాటాలు, వేదనలు ఉన్నాయేమో కానీ ఆ పోరాటాలు చూసి బెదిరిపోవడం కాదు, కానీ ఈ గుల్లలాగా, ఈ ఆయిస్టర్ లాగా దీని నుండి నేను ఏం బయటికి తీసుకురాగలుగుతాను? ఒక ముత్యం తెస్తున్నారా? లేకపోతే ఇంకా నాకొద్దు ఈ జీవితం, ఇంకా నాకొద్దు ఈ వేదన అని అంటున్నారా? ఎంత నొప్పో అంత విలువ అంట. ఒక గుల్లలోకి, ఒక ఆయిస్టర్లోకి ఒక 7 విరుద్ధమైన పదార్థాలు వచ్చినాయి అనుకోండి, ఆ విరుద్ధమైన పదార్థాలు ముత్యంగా మారుస్తుందంట ఈ గుల్ల. అంటే ఎన్ని మారుస్తుందో అంత విలువ. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్ని దెబ్బల్లో, ఎన్ని వేదనలో, ఎన్ని శోధనలో, ఎన్ని బాధల్లో మనకంత విలువ. హౌ కెన్ యూ టెల్ అ పర్సన్ ఇస్ వాల్యుబుల్ బై ద నంబర్ ఆఫ్ ఎనిమీస్, బై ద నంబర్ ఆఫ్ అటాక్స్ దట్ హీ హ్యాస్. ఒక విలువ లేని వ్యక్తులకి దాడులు ఉండవు, ఒక విలువ లేని వ్యక్తికి బెదిరింపులు ఉండదు, ఒక విలువ లేని వ్యక్తికి హింసలు ఉండవండి. నాకెందుకు ఈ దాడులు అంటే మీరు విలువైన వారు కాబట్టి, మీలో నుండి విలువైనది రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకనే దావీదు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. యోసేపు అంటాడు, మీరు కీడును ఉద్దేశించారు కానీ దేవుడు అది మేలుగా మార్చాడని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు